అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. వెల్కమ్ టు కింగ్ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిన్నైతే ఒక చాలా మంచి మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ వచ్చేసి ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ దిగారు. బ్యాటింగ్ వచ్చేసి ఓపెనర్స్ వచ్చేసి ప్రియాంష్ ఆర్య అలాగే ప్రభుసిమ్రన్ సింగ్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు, స్టాండింగ్ పార్ట్నర్షిప్. కానీ ప్రభుసిమ్రన్ సింగ్ నిరాశపరచడం జరిగింది. దాని తర్వాత ప్రియాంష్ ఆర్య చాలా మంచి నాక్ ఆడాడు. 23 balls 47 విత్ 200+ స్ట్రైక్ రేట్, చాలా మంచిగా ఆడాడు. దాని తర్వాత ప్రియాంష్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చాడు శ్రేయస్ అయ్యర్. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ స్కోర్ 73 for 1, చాలా మంచి బ్యాటింగ్ ఆడారు. దాని తర్వాత వాళ్ళ వికెట్స్ వెంటనే పడిపోవడం అని జరిగింది. ప్రియాంష్ ఆర్య అవుట్ అయ్యాడు. దాని వెంటనే వచ్చి మ్యాక్స్వెల్ కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయకుండానే వెనుదిరిగాడు. అలాగే అజ్మతుల్లా ఒమర్ జై కూడా ఒక 6 ఒక 4 చాలా బాగా ఆడాడు. కానీ ఎందుకు నిలబడలేకపోయాడు, అతను కూడా వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ కూడా డక్అవుట్ అవ్వడంతో అక్కడ ప్రెజర్ సిచ్యువేషన్ అనేది చాలా నెలకొంది. 11 ఓవర్స్కి 4 వికెట్స్ పడిపోయాయి. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ ఒక గాడిలో పెట్టడానికి ట్రై చేశారు ఇన్నింగ్స్ను. అలా సాగుతుంటే స్టోయినిస్ కూడా ఒక 20 runs చేసి అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత శశాంక్ సింగ్ వచ్చాడు శ్రేయస్ అయ్యర్తో. శ్రేయస్ అయ్యర్ వచ్చేసి అలాగే మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. రషీద్ ఖాన్ని సీ ఆఫ్ చేశాడు, సాయి కిషోర్ని సీ ఆఫ్ చేశాడు, మంచిగా ఆడాడు. వాళ్ళని ఏ బౌలర్కి కూడా జంకలేదు. కైకిషోర్ రబాడాని కూడా చాలా బాగా ఆడాడు. ప్రతి ఒక్క బౌలర్ని కూడా అతను ఎలా ఆడాలో అలానే ఆడాడు. స్పిన్ వచ్చేసి చక్కగా కొట్టాడు. అలాగే పేస్ బౌలింగ్ వచ్చేసి చక్కగా మంచి 6లు 4లు కొట్టాడు. కరెక్ట్ టైమింగ్లో కొట్టాడు. దాని తర్వాత అలాగే మ్యాచ్ వెళ్తున్న కొద్ది 16 ఓవర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ స్కోర్ వచ్చేసి 160 దగ్గర ఉంది, చేరిపోయింది. కానీ ఆ స్టేజ్లో 244 అనేది చాలా కష్టం. ఎందుకంటే 4 ఓవర్స్లో 80 runs కావాలి. 4 ఓవర్స్లో 75 to 80 runs చేశారు వాళ్ళు. ఆ రన్స్ కావాలంటే చాలా కష్టం. ఆఫ్ డెత్ ఓవర్స్లో కూడా 1 over వచ్చేసి కాగిసోర్ అవ్వాలి 10 runs మాత్రమే వచ్చాడు. అంటే 65 runs ఇంకా లాస్ట్ 3 ఓవర్స్లో చేయగలిగారు. అంటే లాస్ట్ 3 ఓవర్స్లో కూడా 18th over 17th over ప్రసిద్ధ్ కృష్ణ వేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసినప్పుడు శ్రేయస్ అయ్యర్కు ఇక్కడ షోల్డర్ కింద తగలడం జరిగింది. ఆ నొప్పిని భరించలేకపోయాడు శ్రేయస్ అయ్యర్. ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేశాడు. ట్రీట్మెంట్ చేసిన వెంటనే అతను కొట్టాడండి శ్రేయస్ అయ్యర్ ప్రసిద్ధ్ కృష్ణను 24 runs కొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణని 24 runs కొట్టిన తర్వాత నెక్స్ట్ ఓవర్ శశాంక్ సింగ్ కూడా రషీద్ ఖాన్ని చాలా బాగా ఆడాడు. చాలా మంచి 6s కొట్టాడు శశాంక్ సింగ్. దాని తర్వాత నిన్న మాట్లాడుకున్నాం కీ బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్ అని. రషీద్ ఖాన్ ఓడిపోయాడు ఆ బ్యాటిల్లో చెప్పాలంటే. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడాడు, చక్కగా 6s కొట్టాడు. శశాంక్ సింగ్ కూడా రషీద్ ఖాన్ ఏ మాత్రం లెక్క చేయలేదు. నువ్వు వేస్తావో నేను కొడతాను 6s కొడతాను 4 కొడతానని దాంతో సమాధానం చెప్పాడు శశాంక్ సింగ్ రషీద్ ఖాన్కు. దాని తర్వాత లాస్ట్ ఓవర్ వచ్చి సిరాజ్ వేయడం జరిగింది. సిరాజ్ కూడా ఇక్కడ లెక్క చేయలేదు శశాంక్ సింగ్ వచ్చేసి చాలా బాగా ఆడాడు. ఆ ఓవర్లో 23 runs రావడం అనేది జరిగింది సిరాజ్ వేసిన ఓవర్లో. దాని తర్వాత వచ్చేసి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ శ్రేయస్ అయ్యర్ గురించి. శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 97 runs చేశాడు 42 balls నాట్ అవుట్. అతను కావాలంటే సెంచరీ చేసుకోవచ్చు. మన సెల్ఫ్లెస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడంటే నువ్వు కొట్టు, నా సెంచరీ ఏం పర్వాలేదు, మన టీం గెలవడం ముఖ్యమని టీమ్ స్పిరిట్ చూపించాడు. టీమ్ స్పిరిట్ చూపించి టీంకు ఒక మంచి స్కోరు తేవడంలో చాలా తన వంతు పాత్రను పోషించాడు శ్రేయస్ అయ్యర్. దాని తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయిపోయింది. పంజాబ్ కింగ్స్ వచ్చేసి 243 runs for 5 wickets in 20 overs చేశారు. ఆ తర్వాత చేజింగ్కి బరిలో దిగింది గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ పేరు వచ్చేసి శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్. శుభ్మన్ గిల్ ఒక మంచి ప్లేయర్, అతను అందరూ ప్రిన్స్ అని పిలుస్తారు మన ఇండియాలో. అలాగే సాయి సుదర్శన్ కూడా ఒక మంచి క్లాసిక్ ప్లేయర్. ఇద్దరు బరిలో దిగారు. బరిలో దిగిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి శుభ్మన్ గిల్ చాలా చక్కగా ఆడడం స్టార్ట్ చేశాడు. సాయి సుదర్శన్ కొంచెం నెమ్మదిగా ఆడడం స్టార్ట్ చేశాడు. అక్కడే వాళ్ళు పవర్ ప్లేలో కొంచెం రన్స్ తక్కువ స్కోర్ చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ చాలా చక్కగా ఆడుతున్నాడు అనుకునే టైంలో శుభ్మన్ గిల్ ఒక మంచి అగ్రెసివ్ నాక్ ఆడాడు. 33 runs కొట్టాడు. అరౌండ్ 20 balls 33 runs కొట్టాడు. దాని తర్వాత మ్యాక్స్వెల్కి షాట్ ఆడబోయి 6 కొట్టబోయి పవర్ ప్లే అయిపోతుంది. అలాగే ఎక్కువ స్కోరు సుదర్శన్ చూస్తే కొంచెం స్లోగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ టైంలో వచ్చేసి రైస్ చేయాల్సిన పరిస్థితి అది. రైస్ చేయాలనుకున్నాడు, అవుట్ అయిపోయాడు. అవుట్ అయిన తర్వాత
శుభ్మన్ గిల్ది. దాని తర్వాత వచ్చాడు జాస్ బట్లర్ వచ్చాడు. అప్పటికే సుదర్శన్ వచ్చేసి చాలా మెల్లగా ఆడుతున్నాడు. దాని తర్వాత సుదర్శన్ పైన ఎంతో బాధ్యత ఉంది. స్కోర్ని పెంచాలి, స్ట్రైక్ రేట్ని పెంచాలి. అలాగే స్ట్రైక్ రేట్ని పెంచి ఆడితేనే పంజాబ్ కింగ్స్ అనేది గెలవడం జరుగుతుంది. దానికోసం సుదర్శన్ వచ్చేసి అప్పటి నుంచి చాలా అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశాడు. సిక్సెస్ కొడుతున్నాడు, ఫోర్స్ కొడుతున్నాడు, చాలా బాగా జరుగుతోంది, పార్ట్నర్షిప్ జరుగుతోంది. కానీ బట్లర్ కొంచెం స్లో అయ్యాడు. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది బట్లర్కి, స్లో అయ్యాడు. కానీ దాని తర్వాత చాహల్ ఓవర్ వచ్చింది, చాహల్ ఓవర్లో పుంజుకున్నాడు బట్లర్. సాయి సుదర్శన్కి 2 క్యాచ్లు మిస్ అయ్యాయండి. కానీ వెల్ డిఫైన్డ్ నాక్స్ సాయి సుదర్శన్ నుంచి. కానీ 2 క్యాచ్లు మిస్ చేయడం వల్ల కొంచెం పంజాబ్కి కొంచెం కాన్ఫిడెన్స్ లోపించింది అనుకుంటా ఆ టైంలో. దాని తర్వాత బట్లర్ క్యాచ్ కూడా శ్రేయస్ అయ్యర్ అనేది వదలడం జరిగింది. కానీ దాని తర్వాత కూడా బట్లర్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, సిక్సెస్ కొట్టాడు. ఇలానే సుదర్శన్ కూడా చాలా బాగా ఆడి ఒక 70 వెల్ డిఫైన్డ్ 70 చేశాడు. 70 చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత దాని వెంటనే బట్లర్ కూడా స్టార్ట్ చేసి బాగా ఆడిన తర్వాత వెల్ డిఫైన్డ్ 50 చేసి అతను కూడా అవుట్ కావడం జరిగింది. అప్పటికే ప్రెజర్ ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడే వచ్చాడు వైశాఖ్ విజయ్. ఎప్పుడైతే బట్లర్ అవుట్ అయ్యాడో అప్పుడు వైశాఖ్ విజయ్ వచ్చాడు. వైశాఖ్ విజయ్ వచ్చిన తర్వాత వైడ్ యార్కర్స్ వేయడం స్టార్ట్ చేశాడు. వైశాఖ్ విజయ్ ముందు ఆర్సీబీలో ఉండేవాడు, ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి వచ్చాడు. వైశాఖ్ విజయ్ ఎప్పుడైతే రావడం జరిగిందో మంచి బాల్స్, డాట్ బాల్స్ అనేటివి ఎక్కువ పడిన తర్వాత ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యింది. ఆ సిచ్యువేషన్లోనే రూథర్ఫర్డ్ ఉన్నాడు. రూథర్ఫర్డ్ని ఆడనివ్వలేడు వైశాఖ్ విజయ్. కానీ రూథర్ఫర్డ్ చాలా చక్కగా ఆడాడు. 27 balls 47 ఎంతో కొట్టినట్టున్నాడు, కొట్టాడు. దాని తర్వాత రూథర్ఫర్డ్ ఎంత ట్రై చేసినా కూడా కాలేకపోయింది. ఒక ఎండ్ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చాడు షారుఖ్ ఖాన్, హర్షద్ లాస్ట్లో ఉన్నప్పటికీ, వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కానీ వాళ్ళు చేస్ చేయలేకపోయారు. 244 runs. అది మన ఉప్పల్ కాదు, అది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కాదు, ఈడెన్ గార్డెన్స్ కాదు, అది ఫ్లాట్ వికెట్ కాదు, కొంచెం బౌలర్ సహకరించే పిచ్ అది. అందులో కూడా 244 కొట్టడం, దాని తర్వాత చేసింగ్లో కూడా 200+ పార్ స్కోర్ పోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడారు. అలాగే బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ చాలా బాగా వేశారు. దాంతోపాటు జీటీలో రబడా, వీళ్ళందరూ బాగా వేశారండి. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 11 runsతో జీటీ పైన అయితే గెలవడం జరిగింది. వాళ్ళు కూడా 2 points తీసుకెళ్లారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. ఇది కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేకేఆర్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తూ ఉంది ఆర్సీబీ చేతుల్లో. అలాగే రాజస్థాన్ కూడా ఎస్ఆర్ఐ చేతిలో ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది అనుకుంటున్నాను నేను. ఈ మ్యాచ్ వచ్చేసి గౌహాటీలో జరగబోతుంది. కేకేఆర్ హోమ్ పిచ్లో ఈ మ్యాచ్ జరగడం జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్కి వచ్చేసి నా సజెషన్ ప్రకారం మా ప్లేయింగ్ 11 వచ్చేసి ఈ మ్యాచ్కు క్వింటన్ డికాక్ వికెట్ కీపర్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే కెప్టెన్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, రమ్దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. రాజస్థాన్ నుంచి మా ప్లేయింగ్ 11 వచ్చేసి యశస్వి జైస్వాల్, కోహ్లర్ క్యాడ్మోర్, సంజు శాంసన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షెమ్రాన్ హెట్మైర్, రావన్ పవెల్, వినిందు హసరంగా, జాఫ్రా ఆర్చర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ. వీళ్ళు మా 3 players వచ్చేసి ఈ మ్యాచ్లో క్వింటన్ డికాక్ కేకేఆర్ నుంచి, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, రింకు సింగ్. ఆర్ఆర్ నుంచి మా కీ ప్లేయర్ వచ్చేసి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, షెమ్రాన్ హెట్మైర్, ట్రెంట్ బౌల్ట్, జోఫ్రా ఆర్చర్. కీ బ్యాటర్స్ వచ్చేసి ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ వర్సెస్ సునీల్ నారాయణ్ వచ్చేసి జైస్వాల్ని ఒకసారి అవుట్ చేయడం జరిగింది ఐపీఎల్లో. అలాగే నారాయణ్ వచ్చేసి 13 balls వేయడం జరిగింది. దాంట్లో 15 runs మాత్రమే జైస్వాల్ స్కోర్ చేయడం అనేది జరిగింది నారాయణ్కు. దాని తర్వాత జైస్వాల్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 150+ ఉంది. కానీ నారాయణ్ అకాడమీ వచ్చేసి 6.19 ఉంది జైస్వాల్ పైన. తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చేసి క్వింటన్ డికాక్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. క్వింటన్ డికాక్ని 2 times అవుట్ చేయడం జరిగింది. అలాగే అతని పైన 12.50 మాత్రమే యావరేజ్ ఉంది. ఇది కూడా ఒక మంచి బ్యాటింగ్ అవుతుంది. ఎందుకంటే డికాక్కి లాస్ట్ 2024 సీజన్లో 350s ఉన్నాయి. బౌల్ట్కి 2022-23 సీజన్లో బౌల్ట్కి 39 wickets ఉన్నాయి. 22-23 2 సీజన్లు కలిపి 39 wickets ఉన్నాయి. కాబట్టి ఈ కాంటెస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఆండ్రే రసెల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఆర్చర్కి ఆండ్రే రసెల్ చాలా తలబడతాడు. 10 balls 14 runs మాత్రమే చేశాడు. అలాగే T20sలో ఒకసారి ఆండ్రే రసెల్ని జోఫ్రా ఆర్చర్ డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి చూద్దాం. అతని పైన జోఫ్రా ఆర్చర్కి ఎకనామీ వచ్చేసి 7.77 ఉంది.
చూద్దాం ఎలా ఆడతాడు ఆండ్రే రసెల్. దాని తర్వాత వచ్చేసి బ్యాటిల్ వచ్చేసి సంజు శాంసన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఈ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంజు శాంసన్కి 950s ఉన్నాయి 2024లో, చక్రవర్తికి 20 వికెట్స్ ఉన్నాయి 2024లో. కాబట్టి దీస్ ఈజ్ ద మెయిన్ బ్యాటిల్. ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి. సంజు శాంసన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి ఇదే మ్యాచ్ని డిసైడర్ చేసే ఫ్యాక్టర్ కావచ్చు. దాని తర్వాత రింకు సింగ్ వర్సెస్ వినిందు హసరంగా. రింకు సింగ్ బాగా కొట్టేవాడు, ముందుకెళ్ళి ఆడేవాడు. ఆ టైంలో డెత్ ఓవర్ వరకు ఛాన్సెస్ ఉంటే వినిందు హసరంగాకు వేసే ఛాన్సెస్ ఉంటే వినిందు హసరంగా వేయచ్చు. అప్పుడు రింకు సింగ్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా కొడతాడు అనేది చూద్దాం. అది కూడా ఒక మంచి కాంటెస్ట్ కాబోతుంది. ఇవన్నీ మా బ్యాటిల్స్ వచ్చేసి ఈ రోజుకి మ్యాచ్కి. ఈరోజు వచ్చేసి నా ప్రెడిక్టెడ్ టీం వచ్చేసి, నా ఫేవరెట్ టీం వచ్చేసి ఎవరు గెలవబోతున్నారంటే ఈరోజు నేను ప్రెడిక్ట్ చేయబోతున్నాను. యాజ్ పర్ మై ఎక్స్పర్ట్ సజెషన్, మై ప్యానల్ సజెషన్, ఈరోజు కేకేఆర్ గెలవబోతుందని నేనైతే అనుకుంటున్నాను. మా టీం కూడా అనుకుంటుంది. మేమైతే కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నాము. ఎస్టర్డే కూడా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. పంజాబ్ కింగ్స్ గెలవడం అనేది జరిగింది. ఈరోజు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నాము. కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అనేది గెలవడం జరుగుతుంది. అలాగే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడడం మర్చిపోయాను, అజింక్య రహానే కూడా లాస్ట్ టైం మనం ఆర్సీబీ పైన చూసాము, అగ్రెసివ్ నాక్. నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా ఒక 30 to 40 రన్స్ చేసే ఛాన్స్ ఉంది అజింక్య రహానే. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అలాగే ఈ మ్యాచ్ కూడా ఒక మంచి రసవత్తర మ్యాచ్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఈస్ my prediction, this is my detailed analysis today about today's match. Yours ఇదేనండి ఈరోజు మ్యాచ్ ప్రిడిక్షన్స్, అలాగే డీటెయిల్ అనాలిసిస్ టీమ్స్ గురించి, అలాగే ప్లేయర్స్ గురించి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో పాటు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు మరింతగా ఇంట్రెస్ట్ తెప్పించే కంటెంట్తో ఇంకా ముందు కలుస్తాం. ఈ ఐపీఎల్ అంతా మీతో పాటే ఉంటాం, దాని తర్వాత కూడా మీతో పాటే ఉంటాం. కాబట్టి మా ఛానల్ ఇంకా కొత్తగా స్టార్ట్ అయ్యింది. మీ ఆదరణ మాకు ఎంతో కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్తో పాటు సబ్స్క్రైబ్ చేయించాలి. చాలా యూట్యూబ్ ఛానల్ కింద నుంచి పై స్థాయికి తీసుకెళ్లారు. అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ us. యువర్స్ ఫ్రమ్ K. Shashavali signing off. Bye bye.